ఇటీవలి కాలంలో అధిక శాతం రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. రసాయన రహితంగా వ్యవసాయం చేసి నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం పైన దృష్టి సారిస్తున్నారు. ఖరీఫ్లో పంటలను విత్తుకునేందుకు ముందుగా ఇప్పటి నుంచే నేలను అందుకు అనుగుణంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. గత పంటలోని చీడపీడల అవశేషాలను, కలుపును సమర్థవంతంగా అరికట్టేందుకు రసాయనేతర మరియు పర్యావరణ అనుకూలమైన పద్ధతి సాయిల్ సోలరైజేషన్. దీనినే నేల సౌరీకరణ అంటారు. నేలపై ప్లాస్టిక్ లేదా మల్చింగ్ పేపర్ను పరిచి ఉంచడం ద్వారా ఈ కాలంలో ఉండే అధిక సూర్యరశ్మిని ఉపయోగించుకొని నేల ఉష్ణోగ్రతను పెంచడం అనే ప్రక్రియనే సౌరీకరణ అంటారు. ఇది పర్యావరణ అనుకూలమైన పద్ధతి. అసలు నేల సౌరీకరణ ఏ విధంగా చేపట్టాలి, తద్వారా కలిగే ప్రయోజనాలేమిటో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రతి ప్రజనన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రమాదేవి నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులు చేయాల్సింది ఏంటంటే సాయిల్ సోలరైజేషన్ చేసుకోవాలి. అంటే భూమిని సౌరీకరించుకోవడం, అంటే సూర్యరశ్మిని మనం ఉపయోగించుకొని పాలిథిన్ షీట్లని, అంటే మల్చింగ్ షీట్లని, ప్లాస్టిక్ షీట్లని ఉపయోగించుకొని మన భూములని వాటి యొక్క ఉష్ణోగ్రతలని పెంచుకొని ఆ పెరిగిన ఉష్ణోగ్రతలతో భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలని కానివ్వండి, కలుపు మొక్కల గింజలని కానివ్వండి, ముందు సీజన్లో వేసిన మన పంటల యొక్క గింజలని నిర్వీర్యం చేసి తదుపరి మన పంటకి, ఖరీఫ్లో వేయబోయే పంటకి కలుపు మొక్కలను నివారించుకోవడానికి, దానిపైన పెట్టేటటువంటి కలుపు మందుల పెట్టుబడిని కానీ తగ్గించుకోవడానికి చాలా మంచి పద్ధతి ఇది. ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన విధానమే ఈ సాయిల్ సోలరైజేషన్ అండి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ముందుగా పొలాన్ని నీట్గా దుక్కి చేసుకొని ఏటవాలు ప్రాంతం లేకుండా బాగా చదును చేసుకోవాలి. తర్వాత ఒక నీటి తడి ఇవ్వగలిగిన వారు ఒక నీటి తడి ఇచ్చుకోవాలి. లేదనుకున్న వాళ్ళు వర్షం పడినప్పుడు ఆ పడిన వెంటనే ప్లాస్టిక్ షీట్లని ఉపయోగించుకొని, మల్చింగ్ షీట్లని కానీ ఉపయోగించుకొని ఒక ఎంఎం మందం ఉన్నటువంటివి యూవీ రెసిస్టెంట్ అయినటువంటి షీట్లను ఉపయోగించుకొని ఒక 4 నుంచి 6 ఇంచెస్ ట్రెంచెస్ కాలువల్లాగా తవ్వి అందులో షీట్లని వేసి గట్టిగా బిగుతుగా పొలం మీద అది పరుచుకునేలా చేసుకొని సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఉష్ణోగ్రతలను పెంచుకోవచ్చు. అంటే ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే భూమిలో తేమ ఉన్నప్పుడు మరింతగా అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో భూమిలో తేమ ఉన్నప్పుడు మనం ఈ ప్లాస్టిక్ షీట్లను పెంచుకొని 4 నుంచి 8 వారాల వరకు అలాగే ఉంచాలి. దానివల్ల ఉష్ణోగ్రతలు మనకు బయట ఉన్న దానికంటే కూడా 10 నుంచి 12 డిగ్రీల సెంటీగ్రేడ్, అంటే మొదటి 2 ఇంచుల లోపల భూమి యొక్క ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, అలాగే 18 ఇంచెస్ అడుగుల లోపల 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది 8 వారాల తర్వాత. ఒకవేళ మరి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు 4 వారాలైనా సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల భూమి లోపలి భాగము, భూమి మన వేరు వ్యవస్థ చుచ్చుకుపోయేటటువంటి భాగం అంతటిలోనూ సూర్యరశ్మి మరింతగా వేడి అనేది పెరగడం వలన ఇలా మొక్కల గింజలు కానీ, తర్వాత 85% శిలీంధ్రాలు, పంటలకు వచ్చే శిలీంధ్రాలన్నీ కూడా భూమిలో ఉన్నటువన్నీ నశిస్తాయి. అలాగే పురుగుల యొక్క కోశస్థ దశలు కానివ్వండి అవి నశిస్తాయి. ఇంకా ఏంటంటే కర్బన పదార్థం కూడా విచ్ఛిన్నమైపోయి ఫుల్విక్ యాసిడ్ కూడా పెరిగి భూమి చాలా మట్టుకు సారవంతమయ్యి మన నెక్స్ట్ పంట దిగుబడి కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుందండి. ఇలా చేయడం వల్ల మనకి సారవంతం అవుతుంది కాబట్టి ఫర్టిలైజర్స్ తక్కువ వేసినప్పటికీ ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. సో ఈ విధంగా ఎటు చూసినా ప్లాస్టిక్ షీట్ల మీద మీరు పెట్టే ఖర్చు నెక్స్ట్ పంటలో మీరు పెట్టుబడి తగ్గించుకోవడం వల్ల దాన్ని మీరు ఆ ఖర్చుని భర్తీ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒకసారి కొంటే దాని మందాన్ని మీరు తీసుకున్న జాగ్రత్తల్ని బట్టి షీట్లను మళ్ళీ 2-3 సంవత్సరాలైనా మీరు వాడుకోవచ్చు. పంట వేసిన తర్వాత ఏం చేయాలి అనేదే కాకుండా పంట లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా భూమిని ఎలా చూసుకోవాలి అనేది కూడా ముఖ్యం. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను.